అదే ఫ్రెండ్స్, ఎవరైనా మీరు షిరిడీకి ప్లాన్ చేస్తుంటే షిరిడీ తర్వాత దాని పక్కన చుట్టుపక్కల కూడా చాలా బెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఒకటి మన ఔరంగాబాద్లో, అదే ప్రజెంట్ ఛత్రపతి సంభాజీ నగర్ అంటున్నాను. అక్కడైతే మీకు 12 జ్యోతిర్లింగంలో ఒక జ్యోతిర్లింగం ఉంది. అదే మన శ్రీ గిరీశ్వర టెంపుల్లో ఈరోజు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది నా ఫస్ట్ వ్లాగ్లోనే ఫస్ట్ జ్యోతిర్లింగం నేను దర్శించుకున్నాను. ఈ జ్యోతిర్లింగం వచ్చినప్పుడు అంతా చాలా బాగుంది, కానీ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రూల్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ జెంట్స్ వస్తే వాళ్ళు షర్ట్ ఉండకూడదు, బనియన్ ఉండకూడదు, అలాగే వెళ్ళి దర్శించి రావాలి. లేడీస్ కంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ ఇక్కడ గుడి దగ్గర కొంత ఫ్రాడ్ జరుగుతుంది, అది కూడా మీరు గమనించాలి. ఒకసారి ఏమవుతుంది, కొంతమంది వచ్చి క్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్న టైంలో చాలామంది వచ్చి మీకు డైరెక్ట్ దర్శనాన్ని ఇస్తామంటారు. అటువంటి దర్శనాన్ని మీరు ఎప్పుడు నమ్మొద్దు. వాళ్ళు జస్ట్ మీకు గేట్ వరకు వచ్చి పోలీస్తో మాట్లాడి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి సెట్ చేస్తేనే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మీరే లైన్లో ఉండాలి, అంతా మీరే చేసుకోవాలి. గుడి దగ్గరికి వచ్చినప్పుడు కష్టపడి దేవుడిని దర్శించుకుంటేనే ఆ దర్శనానికి ఒక ఫలితం ఉంటుంది. విఐపి దర్శనం చేస్తుంటే విఐపిలానే మిగిలిపోతుంది. లైఫ్లో స్ట్రగుల్ అనేది మనకు తెలియకుండా పోతుంది. అక్కడ చాలామంది వచ్చి మీకు బొట్టు పెట్టి కూడా వెళ్ళిపోతుంటారు, డబ్బులు అడుగుతుంటారు. వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. కానీ చెప్పాలంటే ఇక్కడ ఉన్న జనాలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మధ్యన వాళ్ళు చేసే చాంటింగ్స్, సంభాజీ మహారాజు ఎలాగా చావా మూవీ చూసుంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ జనాలు కూడా అలాగే అగ్రెసివ్గా ఒక హిందుత్వకి ఎలాగ ప్రమోట్ చేస్తున్నట్లు ఉన్నారు. ఒకసారి కంపల్సరీగా ఇటు రండి, చూడండి, చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ టైం ఒక జ్యోతిర్లింగం డైరెక్ట్ టచ్ చేసి ఫ్లవర్ తెచ్చాను. సో మీరు కూడా వచ్చి ఎలాగ చేసుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.